ఆదిలాబాద్ లోని పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ లో ఫుడ్ పాయిజన్ అయింది. 37 మంది కానిస్టేబుల్స్ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. గతంలోనూ ఈ ట్రైనింగ్ క్యాంప్ లో ఇలాగే ఫుడ్ పాయిజన్ జరిగింది. అప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆహారంలో పురుగులొస్తున్నాయని ఫిర్యాదు చేసిన వారికి పైనుంచి ఒత్తిళ్లు వచ్చావని తెలుస్తోంది. అటు మీడియాను కూడా పోలీసులు దూరంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. కానిస్టేబుల్ అస్వస్థత పాలు కావడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, ఓవర్ టు యు. ట్రైనింగ్ లో ఉన్న కానిస్టేబుల్ దాదాపు 30 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురై రిమ్స్ ఆసుపత్రికి చేరారు. ఫుడ్ పాయిజన్ కారణం అని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు రిమ్స్ ఐడి వార్డులో దాదాపు 30 నుంచి 35 మంది ట్రైనింగ్ కానిస్టేబుల్ అస్వస్థతకు గురి కావడం జరిగింది. వాంతులు విరేచనాలతో నిన్న రాత్రి నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఇదివరకు ఇలాంటి ఫుడ్ పాయిజన్ జరిగిందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వీళ్ళు చెప్తున్నారు. అయితే మీడియా ముందుకు వచ్చి చెప్పేందుకు మాత్రం వీళ్ళు భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ట్రైనింగ్ ఇంకా ఉంది, దాదాపు కొన్ని నెలలే ఇప్పటివరకు గడిచింది. ట్రైనింగ్ లో ఉన్న మేము ఏదైనా చెప్తే మళ్ళీ ఉన్నతాధికారుల వేధింపులు గురి చేస్తారనే బాధతో ఏది చెప్పలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఒక ఐడి వార్డులో దాదాపు 30 మంది వరకు, అంటే 29 నుంచి 30 మంది వరకు ఇలా అస్వస్థతకు గురైన పరిస్థితి. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రతి ఒక్కరికి సెలైన్ ఎక్కుతున్న పరిస్థితి. వాంతులు విరేచనాలు కావడం వల్ల వీళ్ళు ఇక్కడికి చేరడం జరిగింది. అయితే గతంలో ఇదివరకు ఎవరైతే దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకు 3 సార్లు ఫిర్యాదు చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. 3 సార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా సైతం ఎవరు పట్టించుకోలేదనే ఆవేదన వీళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే అస్వస్థత గురి కావడం వల్ల నిన్న రాత్రి ఏదైతే ఫుడ్ తీసుకున్నారో ఆ ఫుడ్ వల్ల అస్వస్థతకు గురైన ఆ ఫుడ్ అస్వస్థతకు గురైతే ఫుడ్ పాయిజన్ కావడం వల్ల ఇలా అయితే అప్పటికి ఆలస్యం చేసే రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లుగా మనకు వీళ్ళ ద్వారా సమాచారం అందుతుంది. అయితే పోలీసులు దీన్నంతా గుట్టు చప్పుడు కాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ ఎవరికి బయటకు రాకుండా చేస్తున్న పరిస్థితి. అయితే మీడియా కవరేజ్ చేస్తున్న వారిని ఫోటోలు తీసుకొని తర్వాత తీయొద్దని వారించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే రిమ్స్ ఆసుపత్రిలో దాదాపు ట్రైనింగ్ లో ఉన్న దాదాపు 30 మంది ట్రైనింగ్ కానిస్టేబుల్ మొత్తం తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. అయితే దీనిపైన ఉన్నతాధికారులు చెప్పినా ఎవరు స్పందించకపోవడం ఈ పరిస్థితికి కారణమని తెలిసింది. మొత్తాన్ని చూసుకున్నట్లయితే రిమ్స్ ఆసుపత్రిలో వీళ్ళ ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఇందులో దాదాపు కొంతమంది సీరియస్ గా ఉన్నట్లు మనకు వైద్యుల ద్వారా సమాచారం అందుతుంది. అయితే ఇటు వైద్యులు కావచ్చు, అటు ట్రైనింగ్ కానిస్టేబుల్ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఎవరు పూర్తి సమాచారం ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.